నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. జూలై మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి నుండి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరి అనుగ్రహ కటాక్షవసిద్ధిరస్తు. గురుగారు, జూలై మాసం, ఆషాఢ మాసం, మకర రాశి వారి పరిస్థితి ఏంటి? ఎలాంటి స్థితిగతులు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు? ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? సర్వం శ్రీమన్మహాదేవానుగ్రహ కటాక్షసిద్ధ్యర్థే. మకర రాశి వారి దగ్గర వచ్చేసరికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణ నక్షత్ర 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారు మకర రాశిలోకి ఇచ్చేస్తారు. మకర రాశి వారికి ఈ నెలలో అంటే బేసిక్గా మకర రాశి వారి లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే, తను ఎంత కష్టమైన పనన్నా సరే పూర్తి చేసేద్దాము అనేటువంటి ఒక కసితో ఉంటారు. అంతేకాకుండా వీరు అనుకున్నటువంటి పని కోసం ఎంత చివరి వరకన్నా పోరాటం చేసి విజయం సాధించుకుని నేను కాబట్టే చేయగలిగాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. వీరు పట్టుకున్న కుందేలకు 3 కాలని వితండవాదం చేసినా సరే తనదే గొప్ప అనేటువంటి విధానంలోనికి వస్తూ ఉంటారు. వీరితో పాటు ఎవరైతే ఉంటారో వారెవ్వరినీ పట్టించుకోరు. వీరు నేను డిఫరెంట్గా ఉన్నానా, నేను బాగున్నానా అంతవరకు మాత్రమే వీళ్ళు ఆలోచిస్తారు. స్వార్థయుక్తంతో సెల్ఫిష్గా ఆలోచించే అవకాశం ఎక్కువగా కనబడుతుంటుంది. వీరు ఎవరికన్నా సరే ₹1 పెట్టారు అంటే అతని దగ్గర నుంచి కనీసం పావలా కూడా ఉపయోగం లేకుండా రూపాయి పెట్టరు. వీళ్ళు ఎస్టిమేషన్ ఖచ్చితంగా వేస్తారు. నాకేంటి అనే భావన, నాకు కూడా వీడు ఉపయోగపడతాడు అనేటువంటి భావంతో పెడతారు. నాకేంటి అంటే ఉపయోగం ఉండదు, నాకు మాత్రం వీడు ఉపయోగపడతాడు అనుకుంటేనే అక్కడ వెచ్చిస్తాడు. ₹1 వేయాలన్నా నాకు ఉపయోగపడితేనే వేస్తాడు అనేటువంటి భావంలో ఈ మకర రాశి వారు ఉంటారు. ఇక మకర రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే, వీరు ఏ విషయానికన్నా సరేనండి ఆలోచించడం చాలా విధానంగా ఆలోచిస్తారు. అంటే మనం ఒక కోణాన్ని ఒక విధానంలోనే చూస్తాం, 4-5 కోణాల నుంచి వీరు చూస్తూ ఉంటారు. 365 డిగ్రీలోంచి చూస్తారంటే సరే ఆ కోణాలు మొత్తం అంతా అబ్జర్వేషన్ చేసుకుని వీరు దిగుతారు తప్ప మామూలుగా అయితే వ్యవస్థలో సొంత క్యాల్కులేషన్ ఉంటుంది. వీళ్ళకి హెవీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సొంత క్యాలిక్యులేషన్ కంటే హెవీ క్యాలిక్యులేషన్. అతను ఆ వ్యవస్థలోకి వెళ్ళాలంటే వీడిని వాడాలి, వీడిని వాడాలి, మొత్తం ముగ్గురిని అందరూ కదిపేస్తారు. క్యారమ్ బోర్డులో కాయిన్లన్నీ కదిపినట్టు కదుపుతారు, ప్రతి ఒక్కరిని కదుపుతారు. కానీ వీరు మాత్రం రెడ్నే చూసుకుంటాడు, ఈయన టార్గెట్ అది. అలా ఈ మకర రాశి వారి లక్షణాలు జరుగుతుంటాయి. ఇక ఈ నెలలోకి వచ్చేసరికి ఏంటంటే ఆర్థికంగా బాగా నిలబడతారు. అమ్మా ఇక నుంచి నాకు ఆర్థిక సమస్య లేదు అన్నంత స్థాయిలో నిలబడతారు. రెండోది, ఆరోగ్యపరంగా కొంచెం కాలర్ బోన్స్ కానీ లేకపోతే మడనరాలు కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. రాత్రుల్లో నిద్రలో మెడలు పెట్టేయడం లాంటివి కానీ లేకపోతే ఈ కాలర్ బోన్ సంబంధించిన ఇబ్బందులు కానీ ఖచ్చితంగా ఈ నెలలో చవి చూస్తారు. అంతేకాకుండా మకర రాశి వారికి ఈ నెలలో ఏంటంటే దురదృష్టకరమైనది, బంధువులు ఎవరినన్నా దగ్గర వాళ్ళని ఆప్తుల్ని కోల్పోయేటువంటి అధికారం ఎక్కువ ఉంటుంది. సొంత వ్యక్తిని కోల్పోయి కుడిభుజం విరిగిపోయిందా అన్న ఫీల్ అవుతారు, ఆ పరిస్థితిలోకి వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ఈ మకర రాశి వారికి విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరగడం, మనం కూడా ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఒక నమ్మకం అనేటువంటిది ఈ నెలలో కలుగుతుంటుంది. ఎవరైతే రాజకీయంలో ఉంటారో వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, ఉన్నతమైనటువంటి ఆలోచన కలగడం అనేది జరుగుతుంది. ఇక వ్యవసాయ రంగంలో కానీ భూ సంబంధితం కానీ తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి, భూమికి సంబంధించిన వ్యవస్థ ఏదన్నా సరే కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఆకస్మికమైనటువంటి ధనం వచ్చేటువంటి అధికారం, సరే కోర్టు గొడవలు ఎందుకు కానీ మనం పరిష్కరించేసుకుని వచ్చింది ఇంతమంది పనిచేసుకుందాం అనే ఒక శాశ్వత పరిష్కారానికి దానికి స్వస్తి చెప్పేటువంటి అవకాశం ఈ నెల కలుగుతూ ఉంటుంది. ఇక ఎవరైతే గర్భిణీ స్త్రీలు వారికి పుత్రికా సంతానానికి ఎక్కువ అధికారం కలుగుతుంది. సంతానం కోసం చూసేటువంటి వారికి మాత్రం అవకాశం లేదు. ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వారు మాట్లాడుకోవచ్చు, అంటే పలానా అమ్మాయి ఉంది, జాతకాలు చూసుకుందాం, శ్రావణంలో మొదలు పెడదాం, ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుందాం అనేటువంటివి ఖచ్చితంగా ఈ నెలలో జరుగుతాయి. దగ్గర సంబంధాలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక కొంతమంది విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి అవకాశం ఉంటుంది చూశారు, వారికి కొంచెం ఇబ్బంది. అంటే మోసం చేసే విదేశాలకు వెళ్ళేటప్పుడు ఏవో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవి మోసపూరితమైన ఫార్మాలిటీస్ వల్లే తగులుతూ ఉంటారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంది.
మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. శరీరం కనబడుతుంది తప్ప అక్కడ వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అంటారు. మెంటల్ టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. ప్రెషర్స్ అన్నా దాన్ని చేసుకోవచ్చు. శారీరక ఇబ్బంది ఏదైనా పడచ్చండి. మానసిక బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు ఎప్పుడు పడకూడదు. అవి రెండు చాలా ప్రమాదం. వీరికి ఏంటంటే మానసికమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఎవరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశం. వీరి ఎస్టిమేషన్లో అటు ఇటు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెలలో. ఎస్టిమేషన్స్ 10 రూపాయలు అనుకున్నది 1000 అయిపోవడం, అవి ఎంత అయిపోతుందా అనేటువంటి ఒక బాధాయుక్తంతో ఖర్చు పెట్టుకోవడం అనేది వ్యాపారస్తులకి జరుగుతుంది. వ్యాపారం ప్రారంభం చేయడం మంచిది. ఎలాంటి వ్యాపారాలు కలిసి వస్తాయి అంటారు? ఫౌండరీస్ కానీ, చేపల వ్యవస్థ వీటికి కానీ, తోళ్ళ పరిశ్రమలో కానీ, లేదా చిన్న షాప్ కిరాణా షాపులు లాంటివి కానీ వీళ్ళకి మంచి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే ఒక విచిత్రమైనటువంటి పనులు, అంటే ఆకస్మికంగా రూపాయి పెడితే 100 రూపాయలు చేసేటువంటి ఆఫర్లు చూపిస్తారు సార్, వాటిని గుడ్డిగా నమ్మేస్తుంటారు ఈ నెలలో. సో బెట్టింగ్లు పెడుతూ ఉంటారు అనుకోవచ్చా? బెట్టింగ్ అని కానీ, చీటీల్లోని 1000 కడితే 2000 ఇస్తామని, ఇలా మోసపూరితమైనటువంటివి ఎక్కువ వీళ్ళు ఆకర్షణకు లోన్ అవుతారు. ఆలోచించారు. వేరే వాళ్ళు ఏదో పలానా జాబ్ ఉందనో, ఇన్ని లక్షలు కట్టాలనో, ఏదో ప్రలోభాలు అనేటువంటి ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నటువంటి వ్యవస్థ ఏదో అది ఒక కొలిక్కి వస్తుంది. ఒక కాంప్రమైజ్ అనేటువంటిది ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉంటుంది. ఇక ప్రేమ వివాహం చేసుకునేటువంటి వారికి ఇబ్బంది. ఈ నెలలో కనుక ప్రేమ వివాహం చేసుకుందామని ఎవరన్నా అనుకుంటే కనుక దాన్ని కొంచెం దూరంగా పెట్టుకోవడం మంచిది. ఆ వ్యవస్థలో కానీ ఏదన్నా సరే ఈ నెలలోకి మనకు అనుకున్నటువంటి ఒక బంధువుని కోల్పోతాం కదా, ఆ కోల్పోవడం మానసికమైన ఇబ్బంది కలగడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఈ నెలంతా కూడా. కాబట్టి మకర రాశి వారిలో చాలా వరకు మనోధైర్యాన్ని నింపుకోవడానికే ప్రయత్నం చేయండి. సో ఏ పని చేసినా మనకు కాస్త అనుకూలించడానికి, గబాల్లో మనకు కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి నిత్యం వీళ్ళకి చదువుకోవడానికి ఏదైనా మంత్రం ఉంటుందా గురుగారు? ఈ నెలంతా కూడా మకర రాశి వారిని రక్షించేటువంటివది శ్రీరామచంద్రమూర్తి వారే. ఎప్పుడు కూడా రామనామ స్మరణ ఈ నెలంతా చేసుకోవడం మంచిది. ఓకే. ఇక విశేషంగా ఆషాఢ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? వీరు ఈ నెలంతా కూడా మానసికమైనటువంటి దృఢత్వం సంపాదించుకోవాలి అంటే సింధూరం బొట్టు ధరించుకుని రామనామ జపాన్ని ఎక్కువ ఆచరిస్తూ బోడాల సందర్భంలో తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేయగలడమే మంచి ఫలితం. మిగిలిన ఏది కూడా వీళ్ళని రక్షించేటువంటి అవకాశం కనబడదు. సో ఓవరాల్గా జూలై మాసంలో ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.